అందరికీ నమస్తనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. మన సర్కారు చాలా గొప్పది. సోనియమ్మ దేవత, రాహుల్ గాంధీ పరమాత్ముడు, రేవంత్ రెడ్డి దేవుళ్ళకే దేవుడు. ఆయన కారణ జన్ముడు. ఆయనను మించిన దైవము ఈ దునియాల లేనే లేదు. ఏంది గిట్లంటున్నా అనుకుంటుర్రులే. మరి ఇప్పటి సంధి సమస్త తెలంగాణ జనం ఇట్లా పొగుడుతనే ఎవ్వరి మీద ఏ అరెస్టులు ఉండయి, ఏ కేసులు ఉండయి. అదే సర్కారు మీద నోరు లేచిందే అనుకోన్రి, అందరిని జైలేస్తుండ్రు కదా. ఇది కదా అసలైన ప్రజాపాలన అంటే. ప్రజాపాలన అంటే ఎట్లుంటుందో చూయించేందుకు గవర్నమెంట్ వాళ్ళకి ఎక్కువ రోజులు పట్టలేదు. జస్ట్ 4 నెలల్లోనే అంతా చూయించేసిండ్రు. సర్కారు ఇచ్చిన హామీలు ఏమైనాయని గొంతెత్తినోళ్ళ మీద, సర్కారు విధానాలను ప్రశ్నించినోళ్ళ గొంతుల మీద పోలీసోళ్ళ బూటుకాలు పెట్టి తొక్కిచ్చి కాంగ్రెస్ పాలన బహు చక్కగా రాజ్యమేలుతుంది. ఈ సర్కారును ఒగిడినోళ్ళే ఈ రాజ్యంలో ఉంటారు, లేదంటే పోలీసు రాజ్యం నడుస్తుంది. సీఎం సార్ను ప్రశ్నిస్తే కేసులా, హామీలు అడిగితే అరెస్టులా, బతుకులు బాగు చేయండి కోరితే నిర్బంధాల. ఇదేనా ప్రజాపాలన అని ప్రశ్నించుడు కూడా తప్పే ఉన్నది. బీఆర్ఎస్ లీడర్ మన్నె క్రిషాంక్ అన్న చేసిన తప్పేంది? తెలంగాణ ఉద్యమంలో ముంగటబడి కొట్లాడినోడు, గల్లీ గల్లీల కాంగ్రెస్ ఫెయిల్యూర్ల మీద, బీజేపీ అరాచకాల మీద గలమెత్తినోడు. అసొంటి గొంతుకను ఇవాళ ఏందో ఎత్తిపోయినట్టు అరెస్టు చేసి అడ్రస్ తెలవకుండా పోలీస్ స్టేషన్లు తిప్పి డ్రామాల నడుమ కోర్టుకు అప్పజెప్పిండ్రు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే పనులు గివ్వేనా? ప్రతిపక్షం నాయకులకు ప్రశ్నించే హక్కు లేదా? సర్కారు పోకడల మీద విమర్శిస్తే దేశద్రోహమా? ఒక క్రిషాంక్ అన్ననే కాదు, జిల్లాల పొంటి కూడా కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించినోళ్ళ మీద నిర్బంధం చేస్తుండ్రు. పోలీసులతోటి కేసులు పెట్టించి వాళ్ళను దారుణంగా కొట్టిస్తుండ్రు. అధికార పార్టీకి పోలీసోళ్ళు వత్తాసు వలుకుతుండ్రు. తెలంగాణలో ప్రజాస్వామ్యం అన్నది సీఎం కాళ్ళ కింద దొక్కి పడేస్తుండు అని ప్రతిపక్షాలు గరమైతున్నాయి. అయినా అధికారం ఎవ్వరికి ఎల్లకాలం ఉండది. అది యాది పెట్టుకుంటే మంచిది. జనాలకు మంచి చేసే పనుల మీద ఆలోచనలు చెయ్యమని జనం అధికారం అప్పచెప్పిండ్రు గాని ప్రతిపక్ష లీడర్లను బంధించేతందుక మీకు అధికారం ఉన్నదని మండిపడుతున్నది తెలంగాణ ప్రజానికం.